హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిగరెట్, పొగాకు, బీడీల మీద కేంద్రం నిర్ణయించిన జిఎస్టీలను విమర్శిస్తూ కేరళ కాంగ్రెస్ పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వివాదానికి దారితీసింది. బీడీ బీహార్ బీతోనే మొదలవుతుందని పేర్కొనడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్రం జిఎస్టీ స్లాబ్లో తీసుకొచ్చిన మార్పులు మనకు తెలిసిందే. అందులో భాగంగా సిగరెట్, పొగాకు మీద ఉన్న 28% పన్నును 40% పెంచింది. బీడీలపై 28% పన్నును 18% తగ్గించింది. దీన్ని విమర్శిస్తూ కేరళ కాంగ్రెస్ ఒక పోస్ట్ పెట్టింది. బీడీ బీహార్ బీతోనే మొదలవుతాయి, వాటిపై ఇకపై పాపంగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే ఆ పోస్ట్ వైరల్గా మారడంతో బీజేపీ నేతలు దీని మీద మండిపడుతున్నారు. ఇది బీహార్ ప్రజలను అవమానించడమే అని ధ్వజమెత్తుతున్నారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఈ పోస్టుపై ఎక్స్ వేదికగా స్పందించారు. మొదట ప్రధాని మోడీ, ఆయన తల్లి లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ అవమానించింది. ఇప్పుడు మొత్తం బీహార్కి అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ నిజమైన లక్షణమని ఆయన విమర్శించారు. బీజేపీ అధికార ప్రతినిధి షహబాజ్ పూనావాలా కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దీన్ని ఆమోదిస్తారని ఆయన క్వశ్చన్ చేశారు. ఈ పోస్టుపై జేడీయూ నాయకుడు సంజయ్ కుమార్ స్పందిస్తూ, బీ అంటే బీడీ మాత్రమే కాదు, బుద్ధి కూడా అని, అది కాంగ్రెస్ లేదని ఆయన ఎద్దేవా చేసింది. బీహార్కి ఏదైనా మంచి జరుగుతుంటే అది ఆ పార్టీకి ఇరిటేషన్ కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోస్టుపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పందించలేదు. మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రానున్నది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయ వేడి మొదలైంది. ప్రధాని కూడా ఇటీవల తన దివంగత తల్లి మీద చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఆ విషయాన్ని తాను మర్చిపోయినా కానీ బీహార్ ప్రజలు మర్చిపోరని అన్నారు. ఈ క్రమంలోనే కేరళ కాంగ్రెస్ జిఎస్టీ సవరణ రేట్ల మీద పోస్టు పెట్టడం, అది వైరల్గా మారడం, ఇప్పుడు అది రాజకీయ వివాదాన్ని దారితీయడం జరిగింది. చూడాలి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.